మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న మాట, ఆ మాటలోని మరి అర్థాన్ని మనం కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి శక్తి గలవారు కావాలి అనేది మరి పౌలు గారు చెప్తున్న మాట. జ్ఞానము కంటే కూడా మించిన ప్రేమ అంటే, మరి జ్ఞానం ఏం చేస్తుంది మనిషిని అంటే ఉప్పొంగు చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది అంటే క్షేమాభివృద్ధి కలగ చేస్తుంది. జ్ఞానానికి మించిన ప్రేమ ఎంతో తెలుసుకోవాలి అని అంటే శక్తి కలిగిన వారుగా ఉండాలి. శక్తి కావాలి దానికి. ఎందుకంటే పై వచనాలను చూస్తే చెప్తున్నారు, ఆ ప్రేమ, ఆ పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించడానికి జ్ఞానం. లోతేంటో తెలియాలి, ఎత్తేంటో తెలియాలి, వెడల్పు ఏంటో తెలుసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్న మాట. చాలా విచిత్రమైన పదాలను మనం చూస్తున్నాం. ప్రేమకి లోతును ఎంతో చెప్పగలమా? ఎత్తెంతో చూడగలమా? వెడల్పెంతో కొలవగలమా? ఏం చేయలేం. కానీ ఆయనైతే అంటున్నారు, అలా తెలుసుకోవడానికి మనం శక్తి కలిగిన వారంగా ఉండాలి అనేది పౌలు గారు చెప్తున్న మాట. ఆయన అనుభవపూర్వకంగా తన జీవితంలో ఏం జరిగింది, మరి ఆయన ఆ మాటను తెలియచేస్తున్నారు. అంతటి శక్తి కావాలి అని అంటే ఆ శక్తిని ఆయన పొందుకున్నారు కాబట్టే మనకి తెలియచేస్తున్నారు. ఏం చెప్పారు అని అంటే, పౌలు గారి గురించి మనం చూస్తే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము, ఆ అధ్యాయంలో మనం చూస్తే పౌలుగా ఉన్న ఆయనని యేసు ప్రభు వారు దర్శించారు. దర్శించిన అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, నిందారహితుడుగా, నమ్మిన దాని ఎలా ఏదైతే ఉందో అది నిష్ఠగా పాటిస్తూ మంచి కార్యాలు చేస్తున్నాడు. తన జీవితం ఇతరుల జీవితాలతో చూస్తూ తీర్పు తీర్చేంత హై పొజిషన్లో ఆయన ఉన్నారు. అలా మరి అంత నిష్ఠ కలిగిన నిందారహితుడిగా జీవిస్తున్న ఆ ఒక సౌలుగా ఉన్న ఆయనని మరి ప్రభువైన యేసుక్రీస్తు దర్శించి అంటున్నారు, కనిపించినప్పుడు, ఆ వెలుగు కనిపించినప్పుడు, నువ్వెవడివి ప్రభువా అని అడుగుతుంటే, నువ్వు హింసించుచున్న యేసుని అని చెప్పారు. హింసించుచున్న యేసుని అని అంటే ఏం హింసించారు? ఏం హింసిస్తున్నారు? నేను ఎప్పుడు హింసించాను? సంఘాన్ని హింసిస్తున్నాం. సంఘాన్ని హింసిస్తే ఆయనని హింసించినట్లని తెలుసుకున్నాడు. ధర్మశాస్త్ర సంబంధి అయినప్పటికీ అతనిలో మార్పు కలగచేసింది ఆ దర్శనం. ఏం జరిగింది? ఆయన్ని క్రీస్తు సంధించారు. సంధించినప్పుడు కలిగిన మార్పు, ఆ మార్పు ఏంటి అనుకుంటున్నప్పుడు గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైపోయి యేసుక్రీస్తు ప్రేమని చూచాడు. నేను ఇంతగా హింసిస్తుంటే, ఇంతగా ఇబ్బంది పెడుతుంటే, నేను ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నానో, ఎవరినైతే బాధపడుతున్నానో, ఎవరి గుండెలో అయితే పొడి చేస్తున్నానో, మరి ఆయనే వచ్చి నన్ను దర్శించి తన ప్రేమని నాకు చూపించారు అని ఆ యొక్క గుడ్డివాడైపోయినప్పటికీ ఆత్మీయంగా ఆ నేత్రాలు ఆయనకి తెరవబడిన తరువాత మంచి చెడులు చూసి తీర్పు తీర్చే బాహ్యమైన కనులు మూసివేయబడినాయి. ఆత్మీయ సంబంధమైన కనులు ఆ దర్శనమునకు, అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే చూచారో అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ దర్శనమునకు అవిధేయుడును కాక, ఇక అవిధేయుడును కాక లోబడిపోతున్నాడు. ఏం జరిగింది అని అంటే, హృదయంలో దాగి ఉన్న ఏదైతే ఉందో ఆ లోతైన విషయాలను తెలుసుకుంటమే ఆత్మీయ దర్శనాన్ని పొందుకున్నాడు. తన కన్నులు తెరవబడినాయి. ఆ కనులు తెరవబడిన తర్వాత ఇక లోబడిపోతున్నాడు. ఆ ప్రేమ దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనం పొందుకున్నాక దానికి అవిధేయుడు కాక లోబడిపోయాడు. లోబడిపోయి ఇంతగా హింసిస్తున్న ఆయన నన్ను వచ్చి దర్శించాడు, నన్ను వచ్చి కోరుకున్నాడు అని ఇక ఆ తర్వాత నుంచి తన యొక్క జీవితాన్ని చూస్తే మరి ఎలా ఉంది అనుకుంటున్నప్పుడు, ఆ జీవిత విధానాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే 8వ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి వచనాలకు వచ్చినప్పుడు చెప్తున్నారు, ఇక ఏమని చెప్తున్నారు? ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు. శ్రమ, హింస, ఖడ్గమ, కరువ, జీవమా, ఎత్త, లోత, చివరికి మరణమా, ఏమైనప్పటికీ కూడా ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపదు, వేరు చేయదు అంటున్నాడు.
జ్ఞానమునకు మించిన ప్రేమను తెలుసుకుంటానికి శక్తివంతుడైపోయాడు. అంతటి శక్తివంతుడయ్యాడు కాబట్టి అన్నాడు. ఎఫెసీయులకి చెప్తున్నారు. ఈరోజు చదువుకుంటున్న మాటను బట్టి మనకి కూడా చెప్తున్నారు. మరి మన యొక్క హ్మ్, మనం మానవులుగా మనల్ని చూస్తే చిన్నప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్న బిడ్డలను కనుక చూస్తే తల్లి లేదా తండ్రిని తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తున్నావు, నేనంటే ప్రేమ నీకు ఇష్టమా, ఎంత ఇష్టం అంటే చేతులు చాచి మరి ఇంత అని చూపిస్తూ ఉంటారు. ఇంత ఇంత అని చూపిస్తారు. అది చిన్నగా ఉన్నప్పుడు చూపిస్తారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం అడగము, వాళ్ళు కూడా చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానవంతులయ్యారు. వారి జ్ఞానవంతులైన తర్వాత వయసుని బట్టి కాలాన్ని బట్టి వారి ప్రేమని పంచాల్సి వస్తుంది. కాబట్టి మనకి తెలుసు, వారికి తెలుసు. మనము అడగము, వారు ఇంకా చూపించలేరు కూడా. ఆ జ్ఞానమునకు మించిన ప్రేమ మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని మనం అంగీకరించి ఆయన దర్శనాన్ని పొందుకున్న తరువాత అంతటి లోతు, అంతటి వెడల్పు, అంతటి ఎత్తును మనం తెలుసుకునే శక్తివంతులు అవ్వాలనేది పౌలు గారి యొక్క సందేశం. మనం ఈ లోకంలో చూస్తే ప్రేమించే వ్యక్తులని ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం. వారు మనకు అనుకూలంగా ఉన్నంతసేపే మనల్ని ప్రేమిస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అవిధేయుడిగా జీవిస్తున్న పౌలుని దర్శించాడు. ఆయన ప్రేమకి లోబడిపోయాడు. ఆ విధమైన జీవితాన్ని మార్చేసుకొని తను తాను అర్పించేసుకున్నాడు. మనల్ని దర్శించినప్పుడు మన జీవితం ఎట్లా ఉంది, మన దగ్గర ఏముందని వచ్చారు, మనల్ని కూడా దర్శించారు. దర్శించిన రోజున మనం చూస్తే ఒళ్ళంతా మచ్చలు, జీవితమంతా ముడతలు, జీవితమంతా బురదైపోయి దుర్వాసనతో ఉంటున్న మన యొక్క జీవితాలను ప్రేమించి మన కోసము తన్ను తాను అర్పించుకున్నాడు. బలిగా అర్పించేసుకున్నాడు. మనలో ఉన్న ముడత, మచ్చ, డాగు, దుర్వాసన పోయి మనం ఎలా ఉండాలి అని కోరుకున్నారు అని అంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నారు, మనము పరిమళ వాసనగా ఉండాలి. మనం పరిమళ వాసనగా ఉండడం కొరకు తను తాను అర్పించుకున్నారు. మరి ఆయన అయితే ఆ విధంగా అర్పించుకున్నారు కాబట్టే ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటంటే మనల్ని దర్శించినప్పుడు ఆ దర్శనాన్ని ఎరిగిన మనము పౌలు గారి వలె ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలి. ఆ స్థాయిలోనికి మనం వెళ్ళినప్పుడు మనం కూడా దాని ఎత్తెంతో, దాని పొడవెంతో, దాని లోతెంతో మనం తెలుసుకుని వెళ్ళిన వారంగా ఉంటామని మన ఆయన తెలియచేస్తున్న మాటలోని యొక్క పరమార్థం. మన యొక్క జీవితాలలో మనం కూడా చూసుకుంటున్నప్పుడు ఏ విధంగా జీవించాలి అని నేర్పించినప్పుడు మనం అవిధేయులం కాకుండా లోబడే వారంగా ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నారు. అందుకనే యోహాను గారు ఏం చెప్తున్నారు అనుకుంటున్నప్పుడు మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఇప్పుడైతే పౌలు గారు మరి చూశారు, ఆ దర్శనం చూశారు, ఆ దర్శనానికి ఆయన లోబడిపోయారు. లోబడిపోయి తను తాను దేవునికి సమర్పించుకొని ఏ విధంగా అయితే జీవించారో మన యొక్క జీవితంలో మనం కూడా ఆ స్థితికి, ఆ స్థాయికి మనం వెళ్ళాలి అని ఆయన ప్రార్థిస్తున్నాను అంటున్నారు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమని మనం తెలుసుకోవాలి. జ్ఞానానికి మించిన ప్రేమ, అవును, ఈ లోకంలో బ్రతకడానికి, జీవించడానికి మనకి జ్ఞానం, కానీ ఆ జ్ఞానానికి మించిన ప్రేమ, ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందనంటే జ్ఞానవంతులం అయిపోయిన తర్వాత పొంగిపోతూ ఉంటాం. కానీ జ్ఞానమే, ఈ ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధినిస్తుంది. ఈ క్షేమాభివృద్ధిలో మనం ఏం చేయబడతామంటే ఎదుగుతూ ఎదుగుతూ మనం ఎదిగిన కొలది ఆయన ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క పొడవు మనం తెలుసుకోగలుగుతాము. ఆ విధమైన జీవితాన్ని మన నుంచి దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి పౌలు గారు అయితే మాత్రం మనకి మాట తెలియజేస్తున్నారు. మన జీవితంలో మనకి కూడా ఏమి వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏమి మనకి ఇబ్బందులు కలిగినా జ్ఞానమైన యేసును తెలుసుకున్నాము. ఆ జ్ఞానమైన యేసును తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయబడాలి అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తీసుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ విధంగా ఎదగాలి అనేది ఆయన చెప్తున్న మాట. అందుకనే ఆ 5వ అధ్యాయం చివరి మాటలో ఎఫెసీ పత్రికలో అంటున్నారు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడైపోతాడు మన జీవితంలో ఉంటాడు. మనం ఆ శక్తిని ఎప్పుడైతే రుచి చూస్తామో, ఆ శక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటున్నప్పుడు కలుగుతున్న శ్రమలు, బాధలు ఏవైతే ఉంటున్నాయో వాటిలో మనము ఏం అడుగుతున్నామో, మనము ఇది నేను చేయలేనేమో అని ఏదైనా ఊహించుకుంటుంటే అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆ దేవుడు. ఆ దేవుని శక్తిని మనం పొందుకొని మరి ముందుకి కొనసాగి ఆ పౌలు గారు ఏ స్థాయిలోకి వెళ్ళారో ఆ స్థాయిలో మనం ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఆ విధంగా మనం జీవిస్తూ ఆయనకి ఇష్టంగా మనం బ్రతుకుతూ మనలో ముడత, డాగు ఏమీ లేకుండా నిర్దోషంగా మనల్ని చూడాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మనలో ఉన్న దుర్వాసనని తీసివేసి పరిమళ వాసనగా మనం ఉండాలని కోరుకుంటున్నారు.
చెప్తున్నారు. ఆ విధంగా